విషయాన్ని కాసేపట్లో బీఆర్ఎస్ భవన్ కు వెళ్లి తను చెప్తానని చెప్పారు. సో బీఆర్ఎస్ భవన్ లో కాసేపట్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. అక్కడ ఎలాంటి విషయాలను ప్రస్తావిస్తారు అనేది కూడా ఇంకా తెలియాల్సింది. సో ప్రస్తుతానికైతే కేటీఆర్ ఇక్కడ నుంచి నేరుగా ఏసీబీ విచారణకు అటెండ్ అవ్వకుండానే వెళ్లిపోయారు. మరి ఏసీబీ అధికారులు దీన్ని గైర్హాజరుగా చూస్తారా లేదా అనేది తెలియాల్సింది. మోదీ ఓకే రవి, ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం, లైవ్ ద్వారా వీక్షిస్తూ ఉన్నాం. ప్రస్తుతం ఏసీబీ ఆఫీస్ నుంచి వెనుతిరిగిన కేటీఆర్ బీఆర్ఎస్ భవన్కు చేరుకున్నారు. ప్రస్తుతం అక్కడ నాయకులతో సమావేశమవుతున్నారు. మరి కాసేపట్లోనే మీడియాతో మాట్లాడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఏది ఏమైనా ఉదయం 10 గంటలకు ఏసీబీ విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు అందుకున్న కేటీఆర్ ప్రస్తుతం 10 గంటలకు ఏసీబీ ఆఫీస్ వద్దకు వచ్చారు. ఏసీబీ ఆఫీస్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఎందుకంటే కేవలం కేటీఆర్ను మాత్రమే లోపలికి అనుమతిస్తాం, విచారణకి లీగల్ టీమును అనుమతించాం. ఆయనతో పాటు లీగల్ టీం కూడా వచ్చింది అక్కడికి. సో లీగల్ టీమును లోపలికి అనుమతించబోమంటూ పోలీసులు అక్కడే అడ్డుకున్నారు. సో కేటీఆర్ అక్కడే తన వాహనంలో ఉండి దాదాపు 45 నిమిషాల పాటు పోలీసులతో మాట్లాడారు. ఖచ్చితంగా తనకున్న హక్కది, లాయర్ ఉంటేనే నిన్ను విచారణకు హాజరవుతానంటూ ఖరాఖండిగా చెప్పారు. చట్టాలను గౌరవించి ఏసీబీపై పూర్తి నమ్మకం ఉండి ఏసీబీని గౌరవించి నేను ఈ విచారణకు వచ్చాను. అయితే గతంలో పట్నం నరేందర్ రెడ్డి ఇవ్వని స్టేట్మెంట్ని ఇచ్చినట్టుగా పోలీసులు చెప్పారు విచారణ తర్వాత. అలాంటిది తన విషయంలో జరగదు అని నమ్మకం ఏంటి, అలా జరగకూడదన్న ఒక ఉద్దేశంతోనే ఈరోజు న్యాయవాదులతో వచ్చాను అని కూడా ప్రస్తావించారు. అయితే వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలంటూ ఏసీబీ అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే వ్యక్తిగతంగా అన్నంత మాత్రాన న్యాయవాదులను తెచ్చుకోకూడదన్న రూలేం లేదు. తన స్వేచ్ఛకు భంగం కలగకూడదు, ఇది తన హక్కు అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. సో కేటీఆర్ లీగల్ టీం కూడా కొద్దిసేపు క్రితం మీడియాతో మాట్లాడింది. లాయర్లను అనుమతించకపోవడం ఏంటి, ఖచ్చితంగా న్యాయవాదులను తెచ్చుకునే ఒక హక్కు ఉంటుంది కాబట్టి మేము కూడా వచ్చాము, మమ్మల్ని అసలు అనుమతించలేదు లోపలికి అంటూ కూడా వాళ్ళు మీడియాతో మాట్లాడుతూ చెప్పడం జరిగింది. ప్రస్తుతం కేటీఆర్ ఏసీబీ కార్యాలయం దగ్గర లిఖితపూర్వకంగా ఒక విన్నపాన్ని ఏసీబీ అధికారులకు ఇచ్చారు. న్యాయవాదులతోనే విచారణకు హాజరవుతాను, అనుమతించాలంటూ కూడా లిఖితపూర్వకంగా ఒక స్టేట్మెంట్ను ఏఎస్పీకి ఇచ్చారు. సో దీనిపైన ఏసీబీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది మరి కాసేపట్లోనే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం, కేటీఆర్ ఏసీబీ ఆఫీస్ నుంచి వెనుదిరిగిన తర్వాత నేరుగా బీఆర్ఎస్ భవన్కు వెళ్లారు. అక్కడ పార్టీ ఆఫీస్కి వెళ్లారు, బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి వెళ్లారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం, లోపలికి వెళ్తున్నారు కేటీఆర్. ఇక్కడ పార్టీ నేతలతో సమావేశం అవుతున్నారు. మరి కాసేపట్లోనే మీడియా సమావేశాన్ని నిర్వహించి అసలు తను లిఖితపూర్వకంగా ఏసీబీ పోలీస్ అధికారులకు ఏ విధమైన స్టేట్మెంట్ ఇచ్చాను, ఏ విధమైన విన్నపాన్ని ఇచ్చారనే అంశాన్ని పూర్తి స్థాయిలో మీడియాకు తెలియజేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సో లాయర్లను లోపలికి అనుమతించకపోవడంతో తనతో పాటు కేటీఆర్ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. దాదాపు 40 నిమిషాల పాటు పోలీసులు కేటీఆర్ టీం మధ్య వాగ్వాదం నడిచింది. లాయర్ను అనుమతించాలని కోర్టు ఉత్తర్వుల్లో లేదని పోలీసులు చెప్పారు. సో లాయర్ని అనుమతించకూడదన్న నిబంధన మీరు చూపించండి అంటూ కేటీఆర్ పట్టుబట్టారు. పోలీసుల తీరును నిరసిస్తూ విచారణకు హాజరు కాకుండానే కేటీఆర్ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. రాతపూర్వకంగా తన స్టేట్మెంట్ను ఏసీబీ అధికారులకు ఇచ్చారు. సో ఏసీబీ ఏఎస్పీకి తన స్టేట్మెంట్ ఇచ్చారు. మొత్తానికి కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. రాజమౌళి కంటే పోలీసులు మంచి కథలు రాస్తున్నారు, సో పోలీసుల్ని నేను నమ్మను, పట్నం నరేందర్ రెడ్డి ఇవ్వని స్టేట్మెంట్ను ఇచ్చినట్టు పోలీసులు గతంలో చెప్పారు. సో ఇప్పుడు నమ్మకం ఏంటి, లాయర్ ఉంటేనే నా హక్కులకు రక్షణ, సో కాబట్టి నా అడ్వకేట్స్తో వస్తే అసలు వాళ్ళకేంటి ఇబ్బంది. ఏసీబీ ఆఫీస్ నుంచి ప్రస్తుతం తెలంగాణ భవన్కు చేరుకున్నారు కేటీఆర్. నేరుగా తెలంగాణ భవన్కు చేరుకున్నారు. మరి కాసేపట్లోనే మీడియా సమావేశం ఏర్పాటు చేసి తను ఇచ్చిన స్టేట్మెంట్లో, పోలీసులకు ఇచ్చిన విన్నపంలో ఏముందనేది మీడియాకు వివరించే ప్రయత్నం చేసే అవకాశాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. మొత్తానికి ఈరోజు ఉదయం 10 గంటలకు ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరు కావాల్సి ఉంది. దానికి తగ్గట్టుగానే సరిగ్గా 10 గంటలకు ఏసీబీ ఆఫీస్ వద్దకు చేరుకున్నారు కేటీఆర్. అయితే లీగల్ టీంతో పాటు అక్కడికి చేరుకున్నారు కేటీఆర్. సో పోలీసులు అడ్డుకోవడం జరిగింది. కేవలం కేటీఆర్ను మాత్రమే లోపలికి పంపిస్తామని ఖరాఖండిగా చెప్పారు పోలీసులు. న్యాయవాదులకు అనుమతి లేదని చెప్పారు. అయితే ఎందుకు అనుమతి లేదు, నా హక్కులకు భంగం కలుగుతుంది, న్యాయవాదులు ఖచ్చితంగా నాతో పాటే ఉండాలి అంటూ కూడా కేటీఆర్ పోలీసులతో వాగ్వాదం దాదాపు 45 నిమిషాల పాటు అక్కడే రోడ్డుపైనే తన వాహనంలో ఉన్నారు. అదే సమయంలో మీడియాతో కూడా మాట్లాడారు. పట్నం నరేందర్ రెడ్డి ఇవని స్టేట్మెంట్ను ఇచ్చినట్టుగా పోలీసులు గతంలో చెప్పారు. నేను చట్టాలను గౌరవించి ఈరోజు ఏసీబీ విచారణకు వచ్చాను, అలాంటిది ప్రస్తుతం నా విషయంలో జరగకూడదు, అలాంటి
అంశం అంటూ అదే ఉద్దేశంతో న్యాయవాదులతో ఇక్కడికి వచ్చాను, నన్ను లోపలికి అనుమతించట్లేదంటూ కూడా కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ఏది ఏమైనా ఈ రోజున హైకోర్టులో తీర్పు రిజర్వ్ చేసి ఉంది కాబట్టి అసలు ఇప్పుడు నన్ను విచారణకు పిలవాల్సిన అవసరం లేదు, కోర్టులో మా వాదనలన్నీ కూడా వినిపించాం, తీర్పు రిజర్వ్ అయిన తర్వాత అసలు ఈ డ్రామాలు ఎందుకు ఆడుతున్నారు, కేవలం ప్రభుత్వ వైఫల్యాలు కావచ్చు, లేకపోతే రైతు భరోసా నుంచి డైవర్ట్ చేసేందుకు ఒక ప్రయత్నం జరుగుతోంది, అందుకనే ప్రభుత్వం ఇటువంటి డ్రామాలు ఆడుతోంది, ఇటువంటి హంగామా చేస్తోంది, నేను ఏ తప్పు చేయలేదు, నిజాయితీగా ఉన్నానంటూ కూడా కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ చెప్పడం జరిగింది. అదే సందర్భంలో కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. ఈ రోజున నన్ను విచారణకు పిలిచి నా ఇంటిపై రైట్స్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది ప్రభుత్వం, 2 గంటల పాటు ఇక్కడే ఉంచి నా ఇంట్లో సోదాలు చేసేందుకు ప్లాన్ చేశారు, సోదాలు చేస్తూ వాళ్లే ఏదో ఒకటి అక్కడ పెట్టి అది ఆ ఇంట్లో దొరికిందని చెప్పి ప్రచారం చేసేందుకు సిద్ధంగా ఉన్నారు, కాబట్టి ఇటువంటి కుట్రలు పన్నుతోంది ప్రభుత్వం అంటూ కూడా చాలా సీరియస్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఏసీబీ ఆఫీస్ నుంచి కేటీఆర్ బీఆర్ఎస్ భవన్కి వెళ్ళిపోయారు. లాయర్లను లోపలికి అనుమతించకపోవడంతో ఆయన ఒక విన్నపాన్ని ఏసీబీ అధికారులకు ఇచ్చి ప్రస్తుతం పార్టీ ఆఫీసుకు చేరుకున్నారు. మరి కాసేపట్లోనే మీడియాతో మాట్లాడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి.